నాకైతే ఒక ఆవేదన కలిగే అంశం ఏంటంటే మన దేశంలో ఏదైతే బంగ్లాదేశ్ని పోలుస్తూ ఇక్కడ ఎట్లా అయిపోతుంది అక్కడ ఎట్లా అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, మన దేశంలో స్వతంత్ర సమర యోధులు అంటూ గాంధీ గారు, నేతాజీనో, అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి హైలైట్ చేసాం, సినిమాలు చూసాం, హిట్ అయింది, సక్సెస్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసా? ఆ దేశం ఏర్పాటుకు కారణం ఎవరు? ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం కారణంగా దాన్ని అణచివేయడానికి కోసం వేలాది మందిని ఊచకోత కోసినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం. అప్పుడు దానికి ఆయనకి సపోర్ట్ చేస్తూ భారతదేశం చేసిన ప్రయత్నం దేశం మొక్కలైంది. ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు. బట్ అదే ముజిబుర్ రెహమాన్ వాళ్ళని ఊచకోత కోసేసింది వాళ్ళ కుటుంబం మొత్తాన్ని, అక్కడ సైన్యం. బట్ చోద్యం చూశారు. అది ఒక ఎత్తు అయితే, అంటే ఆయనే కదా స్వతంత్ర సమరయోధుడు. ఆ స్వతంత్ర సమరయోధుల బిడ్డలకి రిజర్వేషన్లు ఇచ్చారన్న దాని మీద జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆ బంగ్లాదేశ్ స్వతంత్రం మీద సినిమా తీసినటువంటి హీరోని, నిర్మాతని చంపేశారు. అది ఇక్కడ విచిత్రం. ఏదైతే సలీం ఖాన్ ప్రముఖ నిర్మాత, అతని కొడుకు హీరో షాంటో ఖాన్, వాళ్ళు కూడా ముస్లిమ్సే. ముజిబుర్ రెహమాన్ పాత్ర వేశాడు ఆ సినిమాలో, అందుకు అతన్ని చంపేశారు. అంటే ఎక్కడికి పోతున్నాం అనేటటువంటిది. అంటే ఇక్కడ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళని గురించి స్ఫూర్తివంతంగా తీస్తే కూడా అది ఇప్పుడు ఇక్కడ కూర్చుని బంగ్లాదేశ్ ఉదంతాలని సమర్థించే వాళ్ళు నిజంగా మనుషులా పశువులా అనేది ఇట్లాంటి ఉదంతాలు చూసినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది.